నిజం చెప్పారు. నిజం చెప్పారంటే ఆవిడ అబద్ధం చెప్తారని నా ఉద్దేశ్యం కాదు, నాకు అవగతం చేశారు అని. ఆవిడ చెప్పారు, నాయనా నాకు తెలిసో తెలియకో నా చిన్నతనంలో మా నాన్నగారు కోటప్ప కొండ ఎక్కేవారు రోజు దక్షిణామూర్తి దర్శనానికి. మా నాన్నగారితో పాటు పరిగెత్తుకుంటూ కోటప్ప కొండ ఎక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టి వచ్చేదాన్ని. రోజు కోటప్ప కొండెక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టిన పుణ్యానికి నా కడుపున భారతీ తీర్థస్వామి వారు పుట్టారు నాయనా అని చెప్పారు. అసలు భారతీ తీర్థస్వామి వారు పుట్టిన జనన కారణం పుస్తకాలలో ఉన్నదానికన్నా నేను నమ్మే యథార్థ కారణం అదే. అందుకు పుట్టారాయన, అందుకొచ్చింది ఆ తేజస్సు ఆవిడ కడుపులోకి. కాబట్టి దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది. ఆయన దర్శనం చేస్తే సరస్వతీ కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు, ఇక ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన. అంతటి పరబ్రహ్మం మీకేమివ్వలేదండి ఇంకా.